తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. విశేషంగా ఒక మాట అడిగారండి, కామెంట్స్లో కూడా వచ్చింది. భూమికి సంబంధించి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఏమైనా ఇళ్ల నిర్మాణం చేద్దామనుకుంటే పని ముందుకు సాగడం లేదు. ఒకవేళ ఇళ్ల నిర్మాణం జరిగినా మధ్యలో ఆగిపోతున్నాయి. అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి, వీటికి ఏమైనా పరిహారం ఉందా అని చాలా మంది ప్రశ్న అడిగారండి. వాటికి సమాధానం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఎలా మనం వీటి నుంచి బయటపడొచ్చని గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. భూమికి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని కొంతమంది అడుగుతూ ఉంటారండి. అంటే ఏం చేయాలి వీటికి పరిహారం? కొంతమంది ఏమో భూ తగాదాలు కొన్ని ఏళ్లుగా ఉన్నవి, అసలు సమస్య తీరట్లేదండి అని. కొంతమంది కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంటుంది ఈ గొడవ. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు, భూమిని నమ్ముకుని జీవించే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా ఏదో ఒక రకంగా భూమికి సంబంధించి ఇష్యూస్ అనేవి అసలు ఎందుకు వస్తాయి, వీటి గురించి ముందు మాట్లాడదాం. ప్రతి విషయము చూసుకుంటే జన్మతఃగా కేవలము భూతగాద అనేటువంటిది ఇంగ్లీష్ పదాల్లో చెప్పాలంటే ఇగో, తెలుగులో అహంకారం. ఆ అహంకారం అనేటువంటిది పెరిగిపోవటం వలన, నాది అనేటువంటి ఒక స్థితి రావటం వలన, తన మన అనేటువంటి భావన లేకుండా అన్నతమ్ముల మధ్య కూడా అన్నాన్ని చంపడానికి కూడా సిద్ధపడ్డారు. అంటే మీరు నమ్మటం నమ్మకపోవటం అది విషయం. నేను ప్రత్యక్షంగా చూశా. నా దగ్గరికి చాలా మంది వచ్చారు, గురుగారు ఇలా ఉంది, మా తమ్ముడు ఇలా చేస్తున్నాడు. ఇలా పోనీ నా ఉద్దేశం ఏమంటాను, ఏకోదరులు అన్నతమ్ములు ఇద్దరు, తమ్ముడిని అన్న ఎత్తుకుని పెంచాడు, ఒక ఎకరం పోతే నష్టమేముంది అనే ఆలోచన నాది. కానీ బయట వాతావరణం ఎలా ఉందంటే ఎకరం కాదు, ఒక అడుగు కూడా వదలటానికి వీలు లేదు. పోనీ పోతూ పోతూ తీసుకెళ్ళేదేం లేదు. ఇలా కేవలం కూడా అహంకారం ఒకటి. జనాలు ఎరా నిన్ను మీ వాళ్ళు మోసం చేస్తున్నారు, నేను అంతటి వాడు లేడు, నువ్వు ఇలా మోసపోతే ఎట్లా అని చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకొని చక్కగా ఉండేటువంటి బంధాన్ని కేవలం డబ్బు, స్థలం అనేటువంటి ఒక రెండు అక్షరాల కోసం అని చెప్పి కుటుంబాలు సర్వనాశనం చేసుకునేటువంటి స్థితి మనం తెల్లవారులేస్తే చూస్తూనే ఉన్నాం. ఇది ఒకటైతే, కర్మ ప్రారంధవశాత్తు కొంతమంది అంటే మాకు నిత్యం వచ్చేటువంటి ఫోన్స్ ఇవేనండి. 100 మంది కాల్స్ చేశారంటే అందులో ఒక 80 మంది స్థలాల గురించి. నేను సమయం ఉంటుందని ఎప్పటికప్పుడు వాళ్ళని, ఎందువల్లంటే ఒక స్థలం గురించి మనం ఏదైనా చేయాలంటే అమోఘమైన ఖర్చు అవుతుందండి. వాళ్ళు నార్మల్గానే సమస్యలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ నెత్తి మీద పిడుగుపరచడం కరెక్ట్ కాదు. ప్రతిదానికి ఒక పర్జన్య కాలం అనేటువంటిది వస్తుంది. ఆ వచ్చిన కాలాన్ని మనం తీసుకోగలిగితే ఈ భూ అనేటువంటి విషయంలో, స్థిరాస్తి విషయంలో కుటుంబ తగాదాలు పడుతూ శంకుస్థాపన చేసిన తర్వాత కూడా కొంతమంది ఇల్లు ఆగిపోతాయి, కొంతమంది 1-2 ఫ్లోర్లు వేస్తారు, ఆగిపోతుంది. కర్మ ప్రారంధము. కొంతమంది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇంటికి పెడుతూనే ఉంటాడు, అది దాహంలాగా తాగుతూనే ఉంటుంది, కానీ అది వృద్ధి రాదు. ఎంత ఖర్చు పెట్టామో అని చెప్పి ఇలాంటివి చెబుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఏదో ఒక రూపాన్ని ఇస్తూ ఉంటాడండి. ఆ సమయం కూడా ప్రకోపం లేకుండా ప్రశాంత వివరములో, పురుషోత్తమ గమనములో ఈ ఒక కారణరీత్యా భూమి మీద అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అన్నప్పుడు అదే భూమిని కాపాడేటువంటి ప్రయత్నంగా భగవంతుడు ఒక నిర్ణయం తీసుకుంటాడమ్మా. అది ఎప్పుడుకో కానీ ఆ యోగం రాదు. అటువంటి యోగం అయితే మనకు రేపు 6వ తారీఖు ఒకటి ఉందమ్మా, జూన్ 6. ఆ షష్ఠీ శనివారము శ్రవణ నక్షత్ర, సూర్యోదయ శ్రవణ నక్షత్రం, సూర్యోదయానికి శ్రవణ నక్షత్రంతో పూర్తవుతుంది. ఆ గమనములో భూ వరాహస్వామి వారికి చేసే అర్చనమ్మ. భూ వరాహస్వామి, వరాహస్వామి వారి గురించి మనం చెప్పుకోవాలి అని అంటే మధ్య కూర్మ వరాహశ్చ అని చెప్పి 3వ అవతారం దశావతారాల్లో. వారాహి కాదండి, వరాహమూర్తి. హిరణ్యాక్షుడు. ఇందాక మీకు ఒక మాట చెప్పా, కేవలం అహంకారంతో డబ్బు అనేటువంటి దాంట్లో హింసకి గురి చేస్తూ ఉంటారని చెప్పి ఆ ప్రధానం అక్కడి నుంచి వచ్చింది, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల నుంచి. ఇక నాది నీదే లేదు, అధికారం కావాలి మాకు, పెత్తనం మాకు కావాలి, నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి స్థితి గమనంలో మూర్ఖంగా వ్యవహరించేటువంటి స్థితి. అంటే ఇటువంటి జన్మలు ఎందుకు వస్తాయి అని అంటే ఇది ఇక్కడ చెప్పకూడదు కానీ అవసరం, భవిష్యత్ రాళ్ళు రాకూడదు అనుకుంటే ఉదయం పూట దైవారాధన చేయాలి, మాధ్యాహ్నిక సమయంలో సంపద కోసం వ్యాపార ప్రయత్నాలు చేసుకోవాలి.
రాత్రి సమయంలో సాంసారిక జీవితాన్ని అనుభవించాలి. ఈ ఉదయం కానీ మాధ్యాహ్నం సమయంలో సంధ్యా సమయంలో సాంసారిక జీవితం ద్వారా సంతానం కనుక కలిగినట్లయితే ఈ తత్వం కలుగుతుంది వాళ్ళకి. రాక్షస ప్రవృత్తి కలుగుతారు వాళ్ళు. ఇక తల్లి తండ్రి అనేటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. ఆ కన్న పిల్లల ద్వారా ఆ తల్లిదండ్రులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ గమనం వచ్చినప్పుడు ఇటువంటి స్థితిలో జన్మించిన వారే హిరణ్యాక్షులు. ఆ హిరణ్యాక్షుడు భూదేవిని తీసుకెళ్లి పాతాళంలో పెట్టేస్తే దేవతలందరూ చాలా కాలం ఆర్తిగా ఎదురు చూడగా విష్ణుమూర్తి వారు 3వ అవతారంలో వరాహ రూపంలో వచ్చి పాతాళంలోకి వెళ్ళి ప్రళయ భయానక సదృశ భీభత్సమైనటువంటి యుద్ధం చేశారండి. శతాబ్దాల పాటు చేసి ఆయన్ని సంహరించి ఆ భూదేవిని పైకి తీసుకొచ్చారు ఆయన. అంత గొప్ప వృత్తాంతం ఉంది. కానీ మనకు ఏది ధర్మము ఏది అధర్మము ఏది మనం తెలుసుకోవాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇవాళ భూమి మీద సమస్యలు వస్తున్నాయి అంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. దానికి అవన్నీ మనకు తెలియదు. ఏదో ఉంది. కేవలం ప్రధానమైన కారణం ఏంటంటే అహంకారం, ఆధిపత్యం, నాది, నేను అనేటువంటి ఒక దృక్ప్రభావం ఎందుకు వస్తుంటే దానికి గమనాలు వేరే ఉంటాయి. మళ్ళీ దీని నుంచి బయటికి రావాలి అంటే 6వ తారీఖు రోజు నాడు ఖచ్చితంగా, అది కూడా మనకు షష్ఠి అండి, అధిక జ్యేష్ఠము. అధిక జ్యేష్ఠము అంటే జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథస్తుతం రాముడు వారిని అంటారండి. జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం అంటే అంతటి గుణవంతుడు ఇంకెక్కడా లేడు. ఎవరున్నారంటే ప్రియం దశరథస్తుతం అని చెప్పి ఆ ఒక్క రాముడు వారు మహానుభావుడు. ఆ అంశలో వచ్చేటువంటి విధానంలో విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో వచ్చేటువంటి ఒక అంశ తృతీయాంశ వరాహం. అందులోనూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి అధిక జ్యేష్ఠం. జ్యేష్ఠము అనంటే గొప్పది అని, అధిక మాసము అనగా అది పురుషోత్తమ మాసం. ఈ అధిక మాసమునందు ఎక్కడైనా తెలుసో తెలియకో అనుకోకుండానో వీళ్ళు అనకపోతే వీళ్ళు కొడతారు తిడతారు అనైనా సరే భగవన్నామస్మరణ ఒక్కసారి చేస్తే లక్షల రూపంలో ఫలితం వస్తుందండి. అంత విశేషమైంది అధిక జ్యేష్ఠం. మరలా మనం అధిక జ్యేష్ఠం చూడాలి అంటే దరిదాపుగా నక్షత్రకాలం పడుతుంది. అంటే 27-28 సంవత్సరాల పైనే పడుతుంది. అధిక మాసాలు అనేకం వస్తాయి. అధిక మాసాలు అనేకం వస్తాయి. శ్రేష్టముతో కూడినటువంటి జ్యేష్ఠము రావటము ఇది ఒక విశేషమైతే, ఈ జ్యేష్ఠమే కర్కాటక లగ్న విధానాన్ని తీసుకొని, అంటే ఇప్పుడు మనకు సంక్రమణం నడుస్తుంది. ఆ సంక్రమణం ద్వారా బృహస్పతి అడుగుపెట్టి మంచి ఉచ్చస్థితిలో యమునా పుష్కరాలు కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. ఇంత యోగం అనేటువంటిది సామాన్యంగా అయితే కనుక మనిషికి అందుబాటులో ఉండేటువంటిది కాదు. సప్త జన్మ కృతం పాపం, ఏదో కర్మలో ఏదో జన్మలో చేసినటువంటి పాపం అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఆ వ్యాధి రూపంలోనూ ఏదో ఒక రూపంలో మనం అనుభవిస్తూ వస్తున్నాం. వాటిలన్నింటినీ కూడా ఏకాహని అంటే ఒక ఉదయం ఒక సాయంత్రం సమయానికి దాన్ని పూర్తి చేసుకున్నటువంటి స్థితి ఆ రోజు మనకు ఏర్పడుతుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా స్థలం భూమి అనేటువంటి దాంట్లో అది చిన్నదైనా పెద్దదైన సమస్య ఎంతదైనప్పటికీ కూడా భూమికి సంబంధించిన ఇబ్బందిని అనుభవిస్తున్నాము. 2 శంకుస్థాపన చేసి ఇల్లు పూర్తవలేకపోతున్నాం, దాని నుంచి ఇబ్బందులు అనుభవిస్తున్నాము. ఇల్లు కట్టాము, 1-2 అంతస్తులు వేసాము, దాగిపోయింది. ఎంత డబ్బు తెస్తున్నా అది ముందుకు వెళ్ళట్లా, అక్కడ డబ్బు తినేస్తుంది అనేటువంటి స్థితి. కడుపున పుట్టినటువంటి సంతానం ద్వారా మానసిక క్షోభ ఆవేదన అనుభవించేటువంటి తల్లిదండ్రులు వీరు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఆ రోజు నాడు చేసేటువంటి కర్తువులో పాల్గొనగలిగితే ఖచ్చితంగా 186వ రోజు గల క్లీన్ చిట్ అవుతుందమ్మా. అవునండి, 186వ రోజు, 120 నుంచి మొదలుకుంటే 186వ రోజు డెడ్ ఎండ్. ఒక 6 నెలలు, అది 6 నెలలు 5 నెలల విషయం పక్కన పెడితే 186వ రోజుకు క్లీన్ చిట్ అవుతుందండి. ఆ రోజు నుంచి ఈ భూమికి ఇంటికి సంబంధించిన విషయంలో ఎవరైనా పాల్గొనాలనుకున్నట్లయితే వాళ్ళ స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలం నుంచి 7 గుప్పెళ్ళు మట్టి తీసుకురావాలండి. ఒక కవర్లో 7 గుప్పెళ్ళు మట్టి వేసుకొని అందులో వారి గోత్రము వారి పేరు అందులో పెట్టి ఉదయం 10 గంటల లోపు, అది మేము ఎక్కడైతే చేస్తామో అడ్రస్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 గంటల సమయం లోపు తీసుకొచ్చి కనుక మాకు ఇచ్చినట్లయితే
దానికి తోటి అక్కడ పెట్టి చేసేటువంటి ప్రక్రియలు ఉంటాయమ్మా. దరిదాపుగా 83 రకాల మూలికలు, అందులో చాలా ఉత్కృష్టమైనటువంటిది మనకు ఇంచుమించు 36 సంవత్సరాలు ఒకటి, 72 సంవత్సరాలు ఒకటి భూమిలో అవి కాపు వస్తుంది, దాని నుంచి బయటికి తీస్తారు. ఆ ద్రవ్యాలతో అర్చన చేసిన తర్వాత అది తిరిగి ఆ మట్టి మళ్ళీ వాళ్ళకి మేము ఇస్తాము. ఆ కాగితం ఎందుకు పెట్టమన్నామంటే గుర్తు కోసం. వాళ్ళు ఇచ్చేస్తారు, ఎవరెవరికి ఇస్తామో మాకు తెలియదు కాబట్టి ఆ కాగితం పెడితే అందులో వాళ్ళ గోత్రం పేరుతోటి బాబు ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అది మళ్ళీ తిరిగి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఉదయం 11 గంటల సమయంలో స్వామివారికి చక్రార్చన జరుగుతుందండి. ఇందులో కూర్చున్న వాళ్ళకి విశేషంగా వాళ్ళు ఇంకొక వస్త్రాలు కూడా తెచ్చుకోవాలి. అవభృత స్నానం కూడా ఉంటుందండి. చక్రార్చన పూర్తయిన తర్వాత కొన్ని ఆరాధనలు ఉంటాయి, భద్రమండలార్చనలు, అవి పూర్తి చేసుకొని ఈ మట్టి అంతా కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్న తర్వాత సాయంకాలం 6 గంటల సమయంలో విశేషమైనటువంటి ఆ మూలమంత్ర హవనం ప్రారంభం. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ప్రతి శివరాత్రికి అగ్నిహోత్రంలో దిగుతారు కదండి, ఈసారి మీరు మళ్ళీ ఎప్పుడు అనేటువంటి ఆ భగవంతుడు ఆ రోజు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు నాడు సాయంత్రం సంధ్యా సమయంలో అగ్నిహోత్రంలోకి దిగి ఆ హోమం పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వచ్చి మిగిలినటువంటి హోమాన్ని పూర్తి చేసిన పిదప ఆ ఒక్క మట్టి ఏదైతే ఉందో అందులో మేము కలపవలసినటువంటి ద్రవ్యాలు కలిపి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏం చెయ్యాలో అప్పుడు వారికి మేము వివరిస్తాము. అది తీసుకొని వారు మేము చెప్పిన విధానాన్ని అనుసరించినట్లయితే 186 రోజు డెడ్ అండి. అది 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా 100 ఏళ్ళగా కోర్టులో అది నాంతు రావచ్చేమో, క్లీన్ చిట్ వచ్చేస్తుంది. ఎందువల్లనంటే ఇదే అధిక మాసంలో అదే ప్రక్రియలో ఇది మళ్ళీ వస్తుందా మనం చూస్తామంటే చెప్పలేము. యోగోధ్యానం సదా సాంఖ్యం విద్యా శిల్పాధికర్మ చ. ఏదైనా రాని దాని కోసం మనం ఎదురు చూడటం కన్నా వచ్చినటువంటి దాన్ని మనం సద్వినియోగం చేసుకొని పట్టుకోవడం. ఇంకొక మాటగా చెప్పాలి అంటే పెద్ద గాలివాన తుఫానుతో పెద్ద పెద్ద చెట్లనే పడేసినటువంటి భగవంతుడు మళ్ళీ మొలకెత్తమని చెప్పి వర్షాన్ని ఇస్తాడండి, వాన జరుపులు ఇస్తాడు. దీన్ని ఆ రకంగా తీసుకోగలగాలి. ఎంతో రకాలుగా మనం ప్రయత్నాలు చేసాము, అయిపోయింది. అది మనం కోల్పోలేదో మనకు వస్తున్నదో తెలియట్లేదు కదా. చివరి ప్రయత్నంగా ఇది చినుకులు మళ్ళీ ఆ బీజం మొలకెత్తడానికి అనుకుని ఒక ప్రయత్నం చేస్తే 186 రోజులకి మొత్తం క్లీన్ చిట్ అవుతారు. భూవరాహ యజ్ఞం. అవునండి, చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. ఎవరైతే జూన్ 6వ తారీఖున జరగబోయేటువంటి భూవరాహ యజ్ఞంలో పాల్గొనాలనుకుంటారో స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుందంటే ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. మీరు ప్రత్యక్షంగా అందరూ రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇలా ఇళ్ళు మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, భూమికి సంబంధించి కొన్ని సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం కొన్నేళ్లుగా అన్నవాళ్ళు ప్రత్యక్షంగా మీరు పాల్గొనొచ్చండి. ఎక్కడ ఏమిటనే వివరాలన్నీ కూడా మీకు కాల్ చేయడం ద్వారా అందిస్తారు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.